triplex villas at Kollur, APR Projects. తెలుగులో పెద్దగా ఇంటర్వ్యూస్ లేవు అండ్ చాలా దూరంగా ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బుల్లితెర మీద అలరిస్తున్నారు ఇక్కడ. బట్ సిల్వర్ స్క్రీన్ మీద మమ్మల్ని అలరించిన మీనా కుమారి గారు ఇంటర్వ్యూ చేయలేదని చాలా మంది అడిగారు. కాబట్టి 30 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు మీరేంటో ప్రూవ్ చేసుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ జర్నీ గురించి? జర్నీ అని చెప్తే మీరు చెప్పినట్టు లాంగ్ జర్నీకే కదా. దానికి ఫస్ట్ అసలు యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి వద్దామని అనుకోలేదు. యాక్చువల్గా మా నాన్నగారు చార్టెడ్ అకౌంటెంట్. సో నేను మామూలుగా చార్ట్ అకౌంట్స్, సిఏ, ఈవెన్ ఇంటర్లో కూడా ప్లస్ మనకి ఇంటర్లో సిఈసి గ్రూపే తీసుకున్నా. నాకు దాని మీదే ఉండేది మైండ్, అదే అవుదామని. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం బేస్డ్ ఆన్ స్టడీసే అనమాట. సో ఎక్కువగా ఈ రంగంలో ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు వచ్చింది లేదు. కానీ మా అత్తయ్య గారు అమ్మాయి, మా రెండో అత్తయ్య గారు, మా నాన్నగారు వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయి వచ్చి ఫస్ట్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టారు. అంటే అది మా మావయ్య గారి ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకళ్ళు వచ్చి యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఇంకోళ్ళు వచ్చి సినిమాటోగ్రఫీ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చారు. సో సినిమాటోగ్రఫర్ విజయశ్రీ గారు నాకు మా అత్తయ్య గారు అమ్మాయి. అలా వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదే ఫస్ట్ సినిమా ప్రవేశం మా మొత్తం హోల్ ఫ్యామిలీకి వాళ్ళదే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను ఒక టైంలో మెడ్రాస్ రావడం, తను నన్ను ప్రోత్సహించడం ఫిలిమ్స్ చెయ్యి అని. తర్వాత అవునా అంటే మనం టోటల్గా చేద్దామా వద్దా ఏంటి అంటే అప్పుడు అంత ఫ్యూచర్ గురించి ఏంటో దీనివల్ల ఏంటి మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏమవుతుంది ఇవన్నీ ఎంత ఆలోచించలేదు. మా నాన్నగారు మాత్రం ఫస్ట్ కొంచెం వద్దు అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత రిలేషన్సే కాబట్టి మా అత్తయ్య గారు వాళ్ళే కాబట్టి కొంచెం పాజిటివ్గా చూపించారు. సో ఆ తర్వాత నేను ఎంట్రీ అవ్వడం ఫస్ట్ తమిళ్ మూవీ కరుపు నిలా అని చెప్పి విజయకాంత్ పిక్చర్, దాంట్లో ఛాన్స్ రావడం, అందులో స్టార్ హీరోతో అప్పటికి యాక్చువల్గా అప్పుడు నాకు తమిళ్ కూడా రాదు. సో మాకు ఒక స్టూడియో ఉండేది, ఇక్కడ స్టూడియో పెట్టుకున్నారు వాళ్ళు చెన్నైలో, అడయార్లో ఉండేది. ఆ స్టూడియోలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే జస్ట్ కూర్చుంటున్నాను, అప్పుడప్పుడే తమిళ్ నేర్చుకుంటున్నానంటే నెసెసిటీ కదా కూర్చున్నప్పుడు మాట్లాడడం. అది ఈ లోపల వర్క్ చేస్తా యాక్ట్ చేయని అడగడం, ఈ లోపల ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళేమో ఒక సిస్టర్ క్యారెక్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అంటే మనకి ఆ తర్వాత తెలిసింది, ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఇవన్నీ ఇలా జరుగుతుంది అని. ఏంటి అంటే అదొక పెద్ద అంటే నేను చాలాసార్లు చెప్పాను, హీరో వీప్ మీద వేసుకొని చెల్లెల్ని ఫైట్ చేయాలి. ఆయన ఫైట్స్లో చాలా పెద్ద కింగ్. తమిళ ఇండస్ట్రీలోనే ఫైట్స్ అంటే విజయకాంత్ అనమాట ఒకప్పుడు ఆయన టైంలో. అలాంటప్పుడు వాళ్ళు అలాంటి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. మనకు అది తెలియదు. మనం మామూలుగా మంచి క్యారెక్టర్ ఉంటే, మంచి సినిమాలు ఏదైనా ఉంటే ట్రై చేద్దాము అనే దాంతో మనం వెళ్ళంగానే సెట్కి వెళ్ళాను. ఆ రోజు వెహికల్ పంపించారు, సెట్కి వెళ్ళాను. వెళ్ళంగానే ఓకే అన్నారు, మేకప్ వేసేసారు. నో ఎక్స్పీరియన్స్, అసలు ఏం తెలీదు, కెమెరా తెలీదు, మనుషులు తెలీదు, అసలు హీరో గారే తెలియదు. నిజం చెప్పాలంటే విజయకాంత్ గారే నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే మనకు తెలియని ఇండస్ట్రీ కదా, తమిళ్ అనేది మనకు టోటల్గా ఐడియా ఉండదు. అందులో మనకి ఫస్ట్ నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ కానందువల్ల ఎక్కువ సినిమాలు చూపించేవారు కాదు ఇంట్లో, పెద్ద నాలెడ్జ్ ఏం లేదు సినిమాల గురించి. ఇంట్లో కూడా చాలా దేవుడి సినిమాకే వెళ్ళాలన్నమాట చిన్నప్పటి నుంచి. లవకుశ సో అది చాలా హిట్ సినిమా, చాలా బాగుంది, అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు అని ముద్ర వేసుకున్న తర్వాత మీ నాన్నగారు సినిమా నేను మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. మా అమ్మమ్మ గారు సినిమాకి తీసుకెళ్లేవారు. అది కూడా మా మామయ్య గారు పర్మిషన్ అడిగి అది మెల్లిగా దాని సినిమాకి తీసుకెళ్తారా, సినిమా హిట్ అయింది, అది బాగుంది, మన ఫ్యామిలీ పరంగా చూసే సినిమా, ఇన్ని ఆప్షన్స్ అనమాట. మనం అలా ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం, సంవత్సరానికి 2 సినిమాలు అలా అంతే. సో మనకి పెద్ద టచ్ లేదు. సో ఎవరి హీరోస్ ఎవరి హీరోయిన్స్ దాని గురించి కూడా పెద్దగా తెలియదు. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే చూస్తున్నప్పుడు దాంట్లో లీనమైపోయేవాళ్ళం. అంటే ఆబ్వియస్గా అందరూ అలాగే ఉంటారు అనుకుంటాను, తెలియదు. బట్ నా వరకు అయితే నేను చూస్తున్నంత సేపు అలా లీనమైపోయేదాన్ని. సో వెళ్ళేవాళ్ళం. అదే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విజయకాంత్ గారు అనగానే తెలియలేదు. సరే ఫస్ట్ డేనే విజయకాంత్ దగ్గర గారు పక్కన కూర్చోబెట్టి ఆయన మరి కొంచెం కూడా వర్క్ చేయాలంటే ఆయన కొంచెం క్లోజ్ అవ్వాలి కదా. అందుకని ఎన్న పేరు ఏం పేరు అని, నేను తెలుసా అని. తెలియదని చెప్తే భయం కదా, మరి అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఎవరో తెలియదండి అంటే బాగుండదు. తెలుసండి, నా స్టైల్ తెలుసా అన్నారు.
ఆయన్నే ఫస్ట్ టైం చూడడం, ఇంకా ఆయన స్టైల్ నాకు ఏం తెలుస్తుంది. సరే మళ్ళీ ఆ లోపల ఆయన షార్ట్కి వెళ్ళారు, టక్కున ఫైటర్స్ ఉన్నారు. ఫస్టే ఫైట్, ఫస్ట్ ఏవిఎంలో సెట్ అనమాట, ఫైట్ అనమాట. ఆ ఫైట్ స్టైల్ తెలుసా అంటే తెలియలేదు ఎలాగా అంటే, మళ్ళీ ఆయన అలా షార్ట్కి వెళ్ళినప్పుడు ఫైటర్స్ ఉంటారు కదా, సార్ స్టైల్ ఏంటి స్టైల్ ఆయన గాలిలో గోడ మీద స్టెప్స్ వేసి గాల్లో కొడతారనమాట. ఓకే, అది ఆయన స్టైల్ అంటే. మళ్ళీ సరే తెలుసుకొని సరే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుని అది. సో ఫస్ట్లోనే ఫైట్, రోప్ షాట్స్, వీప్ మీద ఎక్కించుకోవడం, 15 రోజులు ఈ ఫైట్. ఓకే, 1 day 2 days కూడా కాదు. ఫస్ట్ అనుభవమే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామా అనేటట్టుగా ఉండిందనమాట. ఎలా అంటే ఆ రోప్ కూడా ఒకసారి పైకి లాగేటప్పుడు ఇద్దరిది తెగిపోయి ఇద్దరం కింద పడిపోయాం. ఓకే, ఎందుకంటే కట్టేశారు, మామూలుగా నన్ను ఆయన్ని కట్టేశారు. ఫైట్ అటుపక్క నుంచి రోప్ షాట్ లాగుతారు, అందుకంటే ఆయన స్టైల్లో గాలిలో కాళ్ళు ఎగరేసి కొట్టాలన్నమాట. అలా కట్టేటప్పుడు తెగిపోయింది రోప్, ఇద్దరం కింద పడిపోయి అసలు కింద ఏంటంటే ఒకే ఒక అదృష్టం, థర్మాకోల్స్ వేసి దానిపైన టార్పల్ వేశారు. అందుకని నాకు అక్కడ నొప్పి బాగా వేసింది, స్పైన్ వేసింది, బట్ చెప్పడం తెలియలేదు, భయం. అంటే అలానే షూట్ చేసేసారు. అలాగే అడిగారు బాగుందా అని అడిగారు, కానీ వాళ్ళ ముందు నొప్పి అని చెప్పడానికి కూడా భయం. ఓకే, అందుకని కంట్రోల్ చేసుకొని సరే పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టుకొని ఏదో మంత్రం వేసుకొని అది వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా షూటింగ్ వచ్చేసాం. అంటే అది చిన్న వయసు కాబట్టి మనకి అంటే నాకు తెలిసి ఆ నొప్పిని కూడా మనం ఓవర్టేక్ చేసి మనం షూట్ చేయగలిగాము అనిపిస్తుంది. అంటే దాని గురించి ఒకవేళ మనం చేయలేము అంటే అక్కడ మనకి మనం రిజెక్ట్ అయిపోతామేమో అన్న భయం. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? అప్పుడే జస్ట్ +2 అంటే ఇంటర్ అయిపోయింది అంతే, 15-16 18. ఓకే, సో జస్ట్ అలా ఉండదు. ఇంటర్ అయిపోయిన తర్వాత అనమాట, మేబీ మస్ట్ బి 20. ఓకే, ఓకేనా, అలా అయిపోయింది. సరే టోటల్ గా ఫైట్ 15 రోజులు తీశారు. ఆ తర్వాత ఫస్ట్ మదర్ శ్రీవిద్య గారు, మంచి యాక్ట్రెస్. శ్రీవిద్య గారు పక్కనే కూర్చోపెట్టుకొని ఏంటి ఎక్కడి నుంచి అంటే ఆవిడ తెలుగు మాట్లాడారు, నాకు తెలుగు మాట్లాడేవారు ఆవిడ ఒకరే. సో ఊటీ వెళ్ళాము, ఊటీలో సాంగ్ జరిగింది. సో బాగా క్లోజ్గా ఆవిడ అన్ని కొన్ని మెళుకువలు, మేకప్ గురించి కానీ నడవడం గురించి కానీ. ఫస్ట్ అయితే నడవడం కూడా చాలా న్యాచురల్ గా ఉంటారు కదా, చాలా అసలు ఆ కళ్ళు అనేది చాలా ఆ భావం పలిపేది, ఆ విధానం అనేది అసలు వాళ్ళు అసలు ఏం చేయక్కర్లేదేమో, అలా నుంచుంటేనే చాలా అనిపిస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళు అంత రెడీ అవ్వాలి, అంత ఆ గెటప్ తీసుకురావడానికి పడే కష్టాలు అంతా ఇంత కాదు ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్. అవును, బట్ వాళ్ళు బై బోర్న్ ఆర్టిస్ట్, వాళ్ళంతా లెజెండ్స్ కాదు. మీరు పక్కా బ్రాహ్మణ్ కుటుంబం కదా? అవును, కానీ అసలు మీ కుటుంబంలో అంటే మీ కాస్ట్ లో ఎక్కువ ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అవును, అదే నేను చెప్తున్నా. సినిమాలకే మీ ఫ్యామిలీ టైప్ సినిమాలు అయితేనే ఆడపిల్లలు తీసుకెళ్దాం అనుకుంటారు, అలాంటిది మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పంపించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, అవును, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, పిల్లకి పెళ్లి కాదేమో, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మీకు ఫ్యామిలీలో. ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంటే నాకు మ్యారేజ్ మా అత్తయ్య గారు అబ్బాయితోనే అయింది. ఇన్ కేస్ అవ్వకపోతే అది అలా ఆలోచించలేదు అలాగా. సో వాళ్ళు టేక్ ఓవర్ నన్ను చేసుకుంటున్నారు కాబట్టి, సో నా బాధ్యత అంతా వాళ్ళు స్వీకరించారు కాబట్టి మా మామయ్య గారే ఆయన నిర్ణయం తీసుకొని, ఆయన ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకొక మ్యాచ్ చూసి లేదా ఇంకొక ఇది చూసి ఆ సిచ్యువేషన్ తీసుకురాలేదు. వాళ్ళు నన్ను వాళ్ళ మనసులో ముందుగానే ఉండింది. ఓకే, సో అత్త కొడుకే కాబట్టి, బావ కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అందుకనే నాకు ఎక్కడ ఒక కష్టం అనిపించలేదు.